వైశాఖ పురాణం 22వ అధ్యాయం దంతిల కోహల శాప విముక్తి. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస మహిమను ఇట్లు వివరించుచున్నారు. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు ఇట్లు అడిగెను. మహాముని, ఇహపర సౌఖ్యములను ఇచ్చు వైశాఖ మహిమలను ఎంత విన్నను నాకు తృప్తి కలుగుట లేదు. నెపములేని ధర్మము, శుభకరములగు విష్ణు కథలు, చెవులకింపైన శాస్త్రశ్రవణము ఎంత విన్నను తృప్తి కలుగదు, ఇంకనూ వినవలయుననిపి. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యం ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిథివై నా ఇంటికి వచ్చితివి. నీవు చెప్పిన ఈ అమృతోపదేశమును విని బ్రహ్మ పదవిని ముక్తిని నా మనస్సు కోరుటలేదు. కావున నా యందు దయ ఉంచి ఇంకనూ శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించెను. శృతకీర్తి మాటలను విని శృతదేవ మహాముని మిక్కిలి సంతసించి ఇట్లనెను. వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరి ఒక కథను చెప్పుదును వినుము. పంపా తీరమున శంఖుడను పేరుగల బ్రాహ్మణుడుండెను. అతడొకప్పుడు బృహస్పతి సింహరాశి యందుండగా గోదావరి ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరథి నదిని దాటి ముళ్ళు రాళ్ళు కల అడవిలో ప్రయాణం చేయుచు వైశాఖ మాసపు ఎండకు బాధితుడై మధ్యాహ్న సమయమున అలసి ఒక వృక్షము నీడలో కూర్చుండెను. అప్పుడొక బోయవాడు వింటిని పట్టుకొని అచటకు వచ్చెను. అతడు దయాహీనుడు, సర్వ ప్రాణులను హింసించువాడు. సూర్యుని వలె ప్రకాశించుచు రత్న కుండలములను ధరించిన శంకుణ్ణి పీడించి వాని వద్దనున్న కుండలములను, గొలుసును, గొడుగును, పాదుకులను, కమండలమును లాగుకొనెను. తరువాత ఆ బ్రాహ్మణుని పొమ్మని విడిచెను. శంకుడును అచ్చటి నుంచి కదిలెను. ఎండకు కాళ్ళు కాలుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశమున నిలుచుచు, చెట్ల నీడలయందు వెదకి నిలుచుచు, త్వరగా పోవుచు, మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచు వెళ్ళుచుండగా బోయవానికి వాని యందు దయ కలిగెను. వాని పాదుకులను తిరిగి వానికి ఇయ్యవలైనని ఆలోచన కలిగెను. దొంగతనముచే గ్రహింపబడిన వైనను శంకుని పాదుకలు తనవేనని వారి అభిప్రాయము. ఆ కిరాతుడు దయావంతుడై శంకుని నుండి తాను దొంగిలించిన పాదుకలను వారికి తిరిగి ఇచ్చెను. ఇట్లు ఇచ్చుట వలన నాకు కొంతయైనా పుణ్యం కలుగును కదా అని భావించెను. శంకుడును కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. సుఖీభవ అని వానిని ఆశీర్వదించెను. వీని పుణ్యము పరిపక్వమైనది. వైశాఖమున అతడు దుర్బుద్ధియగు కిరాతుడైనను పాదుకలనిచ్చెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడై వైశాఖమున ఇట్టి బుద్ధి కలిగించెనని పలికెను. ఇప్పుడు ఈ పాదుకులను ధరించి మిక్కిలి సుఖించి తిని నాకిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగా నుండుదవని వారిని ఆశీర్వదించెను. కిరాతుడు శంకుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీ నుండి దోచుకున్న వాటిని నీకు తిరిగి ఇచ్చి తిని, ఇందువలన నాకెట్లు పుణ్యం వచ్చును? వైశాఖము శ్రీహరి సంతోషించునని అనుచున్నావు. నీవి విషయమును వివరింపుమని శంకుణ్ణి ప్రార్థించెను. శంకుడును కిరాతుణ్ణి పలుకులకు ఆశ్చర్యపడెను. లోభము కల ఈ కిరాతుడు నీ విట్లు నా నుండి దొంగిలించిన పాదుకులను తిరిగి ఇచ్చి ఇట్లు వైశాఖ మహిమను అడుగుట శ్రీహరి మహిమేనని వైశాఖమును మరలా మెచ్చెను. దుర్బుద్ధివై నా వస్తువులను లాగుకొన్నను. ఎండలో బాధపడు నా యందు దయ కలిగి నా పాదుకులను ఇట్లు ఇచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతమున కలుగును. కానీ వైశాఖ మాస దాన ధర్మములు వెంటనే ఫలించును సుమా. పాపాత్ముడవైనను కిరాతకుడవైనను దైవవశమున నీకిట్టి బుద్ధి కలిగినది. నీకింత మంచి బుద్ధి కలుగుటకు వైశాఖ మాసము శ్రీహరి దయాకారణము సుమా. శ్రీహరికిష్టమైనవి నిర్మలము సంతుష్టికరము అయినచో అది ఏ ధర్మమని మునులు మున్నగు వారు చెప్పిరి. వైశాఖ మాసమునకు చెందిన ధర్మములు శ్రీహరి ప్రీతిదాయకములు, మిక్కిలి ఇష్టములు.
వైశాఖ మాస ధర్మములకు సంతుష్టి చెందినట్లు శ్రీహరి ఏ ధర్మ కార్యములకు సంతుష్టిని నొందడు. తపస్సులు యజ్ఞములు వానికి వైశాఖ ధర్మమంత ఇష్టములు కావు. ఏ ధర్మము వైశాఖ ధర్మమునకు సాటి లేదు. వైశాఖ ధర్మములను ఆచరించినచో గయకు, గంగానదికి, ప్రయాగకు, పుష్కరమునకు, కేదారమునకు, కురుక్షేత్రమునకు, ప్రభాసమునకు, శమంతమునకు, గోదావరికి, కృష్ణానదికి, సేతువునకు, ఎచటికి, ఏ పుణ్యక్షేత్రమునకు, పవిత్ర నదికి ఎచటికి పోనక్కరలేదు. వైశాఖ వ్రత వివరణ ప్రసంగము గంగానది కంటే పవిత్రమైనది. ఈ నదిలో స్నానం చేసిన వారికి, ఈ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను, ఎన్ని దానములు చేసినను, ఎన్ని యాగాదులను చేసినను స్వర్ణములు భక్తిపూర్ణములగు వైశాఖ ధర్మముల వల్ల వచ్చు పుణ్యమునకు సాటిగావు. కావుననే ఈ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకలను ఇయ్యవలెనని నీకు అనిపించినది. ఈ మాసమంత గొప్పది కావుననే దీనికి మాధవ మాసమని పేరు వచ్చినది. పాదుకలనిచ్చుటచే నీకు పుణ్యం కలుగును నిశ్చయము అని శంఖుడు వ్యాధునకు వివరించెను. ఇంతలోనొక సింహము పులిని చంపుటకై వేగంగా పోవుచు మార్గమధ్యమున కనిపించిన మహాగజంపై పడెను. సింహమునకు గజమునకు భయంకరమగు యుద్ధము జరిగెను. రెండును యుద్ధము చేసి చేసి అలిసి నిలుచుండి శంఖుడి కిరాతకుని చెప్పు మాటలను వినుట జరిగెను. వారు వెంటనే వైశాఖ మహిమను వినుట చేతను గజసింహ రూపములను విడిచి దివ్య రూపములను పొందిరి. వారిని తీసుకొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్య రూపమును ధరించి వారిద్దరును కిరాతకుని వైశాఖ వ్రత మహిమను చెప్పుచున్న శంఖునికి నమస్కరించిరి. కిరాతుడు శంఖుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేల నమస్కరించుచున్నారని ప్రశ్నించిరి. గజసింహములుగా నున్న మీకి దివ్య రూపములు కలుగుట ఏమని ప్రశ్నించిరి. అప్పుడు వారిద్దరును మేము మతంగ మహర్షి పుత్రులము, దంతిలుడు కోహలుడని పేర్లు కలవారము. అన్ని విద్యలను నేర్చి యవ్వనంలోనున్న మా ఇద్దరిని చూసి మా తండ్రియగు మతంగ మహర్షి నాయనలారా విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసంన చలివేంద్రములను నేర్పరచుడు. జనులకు విసన కర్రలతో అలసట పోవునట్లుగా విసరుడు. మార్గమున నీడనిచ్చు మండపములను ఏర్పాటు చేయుడు. చల్లని నీటిని అన్నమును బాటసారులకిచ్చి వాని అలసటను పోగొట్టుడు. ప్రాతకాలంన స్నానం చేసి శ్రీహరిని పూజింపుడు. శ్రీహరి కథలను వినుడు చెప్పుడు అని మాకు బహువిధములుగా చెప్పెను. ఆ మాటలను విని మేము కోపించితిమి. అతడు చెప్పిన ధర్మములను ఆచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లు నిర్లక్ష్యముగా సమాధానములనిచ్చితిమి. ధర్మలాలసుడగు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్ష్యమునకు కోపించెను. నా మాటలను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహముగను కోహలుడు గజముగను చిరకాలం అడవిలో నుండుమని మమ్ము శపించెను. పశ్చాత్తాపం పొందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరును ఒకరినొకరు చంపుకొనబోదురు. అప్పుడే మీరిద్దరును కలుసుకొందురు. ఆ సమయమున కిరాతుడు శంఖుడను బ్రాహ్మణునితో వైశాఖ ధర్మములను గురించి చర్చించుటకు విందురు. దైవికముగా మీరును వారి మాటలను విందురు. అప్పుడే మీకు శాప విముక్తి ముక్తి కలుగునని శాప విముక్తిని అనుగ్రహించెను. శాప విముక్తిని పొంది నా యొద్దకు వచ్చి వెళ్ళుదరనియు మా తండ్రి గారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగానే జరిగినది. కృతజ్ఞులపై నమస్కరించుచున్నామని దంతిల కోహిలలు చెప్పి తమ తండ్రి వద్దకు విమానమునెక్కి వెళ్ళిపోయిరి. వాని మాటలను విని కిరాతుడు మిక్కిలి విస్మయుడయ్యెను. శంఖుడును కిరాతునితో ఓయి వైశాఖ మహిమను ప్రత్యక్షముగా చూచితివి కదా. వైశాఖ మహిమను వినుట వలననే దంతిల కోహలులకు శాప విముక్తి ముక్తి కలిగినవి కదా అని పలికెను. కిరాతునిలో ఉన్న హింసా బుద్ధి నశించెను. వాని మనస్సు పరిశుద్ధమయ్యెను. అతడు పశ్చాత్తపరుడై శంఖునకు నమస్కరించి ఇట్లనెను.
అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారదుడు చెప్పెను. వైశాఖ పురాణం 22వ అధ్యాయం సంపూర్ణం. విన్నారు కదండి, ఎంతటి మహిమాన్వితమైన వైశాఖ పురాణంలోని కథలను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.